ఎస్హెచ్ఓఏపీ టీవీ ప్రేక్షకులకి నమస్సులు. ఈరోజు సంక్రాంతి గురించినటువంటి కొన్ని విశేషాలని ప్రస్తావన చేస్తున్నాను. సహజంగా ఈ సంక్రాంతి అనేటువంటిది పెద్ద పండుగ, అంటే నెల రోజులు బట్టి సాగేటువంటి పండగ అన్నమాట. తర్వాత ఆంధ్రులకి ఇంకా విశేషమైనటువంటి ప్రేమని కలిగించేటువంటి పద్ధతి. దీంట్లో అనేక విశేషాలు ఉంటాయి. సాధారణంగా మనకి తెలుసు, సంక్రాంతి పండుగ అంటే ధనుస్ సంక్రమణం అయిన దగ్గర నుంచి, అంటే నెల రోజుల ముందు నుండి ప్రతిరోజు ఉదయం పూట హరిదాసులు రావటం, ముగ్గులన్నీ కూడా అందంగా తీర్చిదిద్దడం స్త్రీలు, వాటి మధ్యలో గొబ్బిళ్ళని పెట్టడం, సాయంత్రం పూట కన్నెపిల్లలందరూ కలిసి ఆ గొబ్బెమ్మల చుట్టూ పాటలు పాడటం, తరువాత భోగి రోజు భోగి మంట వేసుకోవడం, బొమ్మల గొడుగులు పెట్టడం, గంగిరెద్దులు వాళ్ళు రావటం, ఇలాంటివన్నీ కూడా ఆనందకరమైనటువంటి సంఘటనలన్నీ కూడా మన యొక్క పండగలో గోచరిస్తూ ఉంటాయి. ఇవన్నీ మన యొక్క జాతీయత కింద మనం చెప్పుకుంటాం. ఇవి అందరికీ కూడా సామాన్యంగా తెలిసినటువంటివి. సంక్రాంతి అంటే ఏమిటి అనే దాని గురించి మనం కొంత వివరణ ఇస్తామన్నమాట. మిగతా విషయాల గురించి చాలామందికి తెలుసు, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు కనుక. సంక్రాంతి గురించినటువంటిది ముఖ్యమైన విషయాలు మాత్రం నేను దీంట్లో తెలియజేస్తాను. అందరికీ తెలిసినటువంటి విషయాల గురించి నేనంత లోతుగా వెళ్ళను. ఏమిటంటే, సంక్రాంతి అంటే సంక్రమించుట, సంక్రమణము అన్న ఒకటి. ఈ మూడు పదాలకి అర్థం ఒకటే. సంక్రమించుట అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళటం అన్నమాట. ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశంలోకి అడుగు పెట్టడమే సంక్రాంతి. అడుగు వేయుట కొత్త విషయంలోకి, దీన్ని సంక్రాంతి అంటాం అన్నమాట. అంటే ఎవరు అడుగు పెడుతున్నారు అంటే, సూర్యుడు ధనురాశిలో ఉండి ఈ సంక్రాంతి రోజు ఆయన మకర రాశిలోకి అడుగు పెడతాడు. అయితే మనకి సంక్రాంతి అంటే ఇది ఒకటే ప్రధానంగా తెలుసు. కానీ అసలు అర్థం ఏంటంటే, నెలకి ఒక సంక్రాంతి ఉంటుంది. 12 నెలల్లోనూ సూర్యుడు ఒక్కొక్క నెలలో సంచరిస్తూ ఉంటాడు. ఒక నెలంతా ఒక రాశిలో, అంటే నెలలు 12 ఉన్నాయి, రాశులు 12 ఉన్నాయి. ఒక్కొక్క రాశిలో సూర్యుడు నెల రోజులు ఉంటాడు, ఇంకో రాశిలోకి వెళ్తాడు. అక్కడి నుంచి నెల అయిన తర్వాత ఇంకో రాశిలోకి వెళ్తాడు. అలా 12 రాశుల్లోకి తిరుగుతూ ఉంటాడు సూర్యుడు. సంవత్సరం మొత్తం మీద ఒక్కసారి 12 రాశుల్లోకి కూడా సూర్యుడు సంచరిస్తాడు. ఇలా ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి వెళ్ళటమే సంక్రాంతి అనిపించుకుంటుంది. అయితే ప్రతి నెలలోనూ వస్తూ ఉంటుంది. సుమారుగా 14, 15, 16, 17 తేదీల్లో సాధారణంగా ఒక్కొక్క సంక్రాంతి ఒక్కొక్క నెలకి, అంటే మేషంలో ఉన్న ఆయన వృషభంలోకి వస్తాడు, అదొక సంక్రాంతి. వృషభంలో ఉన్న ఆయన మిథునంలోకి వస్తాడు, మిథునం నుంచి కర్కాటకంలోకి. ఇలా 12 నెలల్లోనూ 12 రాసుల్లోకి సూర్యుడు వస్తూ ఉండడం కనుక నెలకి ఒక సంక్రాంతి చొప్పున 12 సంక్రాంతులు మనకి ఏర్పడతాయి. అయితే ఒక్కొక్క సంక్రాంతికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ప్రతి నెలలో ఉండే సంక్రాంతిని గమనించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తప్ప పండగల్లాగా చేసుకునేటువంటి అవకాశం లేదు. కొన్నింటిని షడశీతులు అంటారు, కొన్నింటిని విష్ణుపదములు అంటారు, కొన్నింటిని అయనములు అంటారు. అయితే సంవత్సరం మొత్తం మీద సూర్యుడు కర్కాటక రాశిలోకి వచ్చేది, అలాగే మకర రాశిలో ప్రవేశించేవి ఈ 2 దినాలే ప్రధానముగా భావిస్తూ ఉంటారు. మహాసంక్రాంతులు అని పేరు. మిగిలినవన్నీ కూడా ప్రతి నెలలో వచ్చే సంక్రాంతిని మామూలు సంక్రాంతి అంటారు, సంక్రమణము అని. అలా కాకుండా కర్కటక రాశిలోకి సూర్యుడు అంటే జూలైలో వస్తాడు సుమారుగా రావటం, అలాగే జనవరిలో మకర రాశిలోకి రావటం, ఈ రెండింటిని మహాసంక్రాంతులు అని పేరు.
ఎందుకంటే సూర్యుడు కర్కాటకంలోకి వచ్చినప్పుడు దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. అలాగే మకర రాశిలోకి వచ్చినప్పుడు మకర సంక్రాంతి ఏర్పడుతుంది, ఉత్తరాయణము ప్రారంభం అవుతుంది. కనుక ఈ రెండు ప్రధానమైనవి. అయితే పండగగా చేసుకునేటువంటిది మాత్రం ఈ మకర సంక్రాంతినే చేసుకుంటారు. ఈ మకర సంక్రాంతి రోజు చేయవలసినటువంటి విధానములు ఏంటంటే ముఖ్యంగా సూర్యుడిని. అయితే మన భారతీయతలో ప్రతి పండుగకి ఒక్కొక్క దైవంతో సంబంధం ఉంటుంది. శ్రీరామనవమి శ్రీరాముడితోటి, శ్రీకృష్ణాష్టమి కృష్ణుడితోటి, హనుమ జయంతి హనుమంతుడితోటి, దీపావళి కృష్ణుడితోటి, నవరాత్రులు అమ్మవారితోటి, ఇలా ఒక్కొక్క పండగ ఒక్కొక్క దేవుడితోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది. అయితే మకర సంక్రాంతికి దేవుడు ఎవరు అంటే సూర్యుడు, సూర్యభగవానుడు. ఎందుకంటే సూర్య ఆత్మ జగత తస్థుషశ్చ అని చెప్పి చెప్తున్న సూర్యుడు ఈ ప్రపంచానికి అంతటికీ కూడా ఆధారభూతుడు. సూర్యరశ్మి లేకపోతే చీకటిలో మగ్గిపోతాం మనమంతా కూడా. కనుక సూర్యుడిని ప్రత్యక్ష దైవము అన్నారు. ఆ సూర్యుడికి సంబంధించిన పండుగ కనుక మకర సంక్రాంతిని సూర్యుని పండుగగా భావించే అవకాశం ఉంటుంది. ఉత్తరాయణం కూడా ఇప్పుడే ప్రారంభం అవుతుంది. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఈ రోజుల్లో బొమ్మల కొలువులు పెట్టడం, పేరెంటాలు చేయటం ఇవన్నీ మనం జాతీయంగా చేసుకుంటూ ఉంటాం. గృహాల్లో పెద్ద పెద్ద ముగ్గులు వేయటం ఇవన్నీ వేస్తారు. ఈరోజు ఏం చేయాలంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, అంటే నిత్యము కూడా ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటాం అర్ఘ్యము. అలా కాకుండా ప్రధానముగా సూర్య భగవానునికి మకర సంక్రాంతి రోజు అర్ఘ్యం ఇవ్వాలి. అంటే అదేదో చాలా కష్టమైనటువంటి పని కాబోలు, మనకి తీరిక లేదండి, అదంతా ఇప్పుడు ఎక్కడ తెలుసుకుంటానులేండి అనుకుంటారు. ఏం లేదండి, ఒక పాత్రలో ఒక రాగి పళ్ళెం పెట్టుకోవడం, విడిగా ఓ పాత్రలో నీళ్లు పెట్టుకుని ఆ పాత్రలో నీళ్లు చేతితోటి తీసుకుని ఇలా దోశలతో తీసుకుని సూర్యుడిని తలుచుకుని సూర్యుడికి నమస్కారం అనుకుంటూ ఆ నీళ్ళని ఆ పళ్ళెంలో వదిలిపెడతాం అన్నమాట. ఇలా 3 సార్లు చేస్తాం. అంటే మొత్తం ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. అప్పుడు సూర్యుడు మనకి ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా మనకి ఇస్తాడనమాట. సంక్రాంతి మరునాడు, ఈ సంక్రాంతి రోజు కూడా మనం చేసుకునే కార్యక్రమాలు ఇంకా చాలా ఉంటాయి. అంటే సూర్యుడిని చూస్తూ ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము కూడా సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. అవి మనకి స్కూళ్ళలో కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు చేతులతోటి, పిల్లల చేత. అవే సూర్య నమస్కారాలు అన్నమాట. సూర్యుని చూసి ఆ లేత ఎండలో నించుని మనం చేస్తూ ఉండాలి. అలాగే నూనె అంతా ఒంటికి బాగా రాసుకుని నువ్వుల నూనె కొంచెంసేపు ఎండలో ఉండి ఆ తర్వాత తలంటి పోసుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. అంటే శరీరంలో బాగా డి విటమిన్ అనేది మనకి వస్తుంది. సూర్యకాంతిలో ఉండకపోవడం చేతనే మనకి కాల్షియం డెఫిషియన్సీలు వస్తూ ఉంటాయి అన్నమాట. కాల్షియం లోపంగా ఉందని ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటికి ప్రత్యేకంగా మనం మళ్ళీ మందులు వేసుకుంటాం. అలా కాకుండా ఒక గంట రోజు లేత ఎండలు, మిట్ట మధ్యాహ్నం కాస్తామండి, లేత ఎండలో సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు ఆ కిరణాల్లో ఆ నదీ తీరంలోనూ చెరువు దగ్గర ఉండి ఆ కిరణాలు పడుతూ ఉండగా మనం స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకుని రావాలి. ఈ ఒక్క పని కనుక మనం రోజు చేస్తూ ఉంటే మంచి ఆరోగ్యం అనేది మనకు వస్తుందన్నమాట. అప్పుడు మనకి బాగా ఆ శరీరంలో అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అవయవాలు. అలాగే శక్తి వస్తూ ఉంటుంది. మనకి శరీరానికి కావలసినటువంటి కాల్షియం అంతా కూడా ఆ సూర్యరశ్మి బాగా సోకడం చేత మనకి వస్తుంది. అసలు సూర్యరశ్మిలో తగలకుండా తలుపులు వేసుకుని కనుక కూర్చుంటూ ఉంటే ఏసీ రూముల్లో వాటిలో కూర్చొని తలుపులు వేసేసుకుని
సూర్యుడు అస్తమించాక బయటకు వస్తూ ఉండి ఎండ అసలు తగలకుండా అమ్మో అమ్మో ఎండ పడుతుంది అన్నట్టుగా ఉంటే అప్పుడు మనకి అనేకమైన అనారోగ్యాలు వస్తాయి. కనుక తప్పనిసరిగా సూర్యరశ్మి తగలాలి. ఉదయం, మధ్యాహ్నము, సాయంత్రము కూడా నమస్కారాలు చేయొచ్చు, అర్ఘ్యాలు ఇచ్చుకోవచ్చు. చాలా చిన్న పని ఇది కష్టమైన పని అంటూ ఏమీ కానే కాదు. తరువాత మర్నాడు కనుమ. కనుమలు అంటే ఇవి శాస్త్రంలో రకరకాలుగా చెప్పారు. కనుమలు మనకి లోకంలో ఎక్కువగా కనుమ అంటే సంక్రాంతి వెళ్ళిన మర్నాడు మాత్రమే కనుమ అని ప్రసిద్ధి ఉంది. కానీ కనుమలు అని ఇంకా కొన్ని రోజుల్ని పిలుస్తారు. ఆ విషయమే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మిగిలిన విషయాలన్నీ కూడా ప్రజలకి బాగా తెలుసు. హరిదాసుల గురించి, గొబ్బెమ్మల గురించి, భోగి బళ్ళు పోసుకోవడం గురించి, పిండి వంటలు చేసుకోవడం గురించి, వీటి గురించి అందరికీ తెలుసు. కనుక తెలిసిన విషయాన్ని గురించి నేను ప్రస్తావన చేయటం. సంక్రాంతి రోజు పితృదేవతల యొక్క పండగ. ఎందుకంటే మకర సంక్రాంతి కనుక పితృదేవతలకి తర్పణాలు ఇచ్చుకోవడం, లేదా వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి శుభం కలగాలని ఎవరికైనా స్వయం పాకం ఇవ్వటం, అంటే ఒక విస్తరలో బియ్యము, కూరగాయలు పెట్టి ఒకళ్ళకి ఇవ్వటం, లేదా గుమ్మడికాయని ఇవ్వటం ఒకళ్ళకి, అవి చేస్తూ ఉంటారు. పితృదేవతలకి తృప్తి కలగాలి అని చేస్తారు. ఎందుకంటే మనకి శరీరాన్ని ఇచ్చింది పితృదేవతలు కనుక వాళ్ళకి మనం కృతజ్ఞతా సూచకంగా చేయటం అనేది సముచితంగా ఉంటుంది. అయితే కనుమలు చాలా ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువగా ఈ కనుమ గురించి తెలుసు. కనుమలు ఏంటంటే ఎన్ని రకాలుగా ఉంటాయంటే, ఒకడెవరైనా మరణించి ఉన్నట్టయితే గ్రామాల్లో ఆ మర్నాడు కనుమ. ఈ కనుమల్లో ప్రయాణం చేయకూడదు, పొలిమేర దాటి బయటికి వెళ్ళకూడదు. కనుక ఎవరైనా మరణించి ఉంటే ఆ మర్నాడు గ్రామం దాటి వెళ్ళకూడదు. ఒకటి, మరణించిన తర్వాత 10వ రోజును అప్పుడు చివరిలో 12వ రోజు సపిండీకరణం అని చేస్తూ ఉంటారు. అది అయిన మర్నాడు కూడా వెళ్ళకూడదు. అలాగే గ్రామం అంతా తగలబడుతుంది ఒక్కొక్కసారి. ప్రాచీన కాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడక్కడ అగ్ని ప్రమాదాలు చూస్తూ ఉంటాం. ఆ అగ్ని ప్రమాదం జరిగిన మర్నాడు వెళ్ళకూడదు. అలాగే ఈ జాతర జరుగుతుంది గ్రామాల్లో, జాతర అయిన మర్నాడు కూడా కనుమే. ఇప్పుడు ఈ సంవత్సరంలో దక్షిణాయనం ప్రారంభమయ్యే జూలైలో, ఉత్తరాయణం ప్రారంభమయ్యే మహాసంక్రాంతి వెళ్ళిన మర్నాడు ప్రయాణాలు మాత్రం చేయకూడదు. కనుమలు అది నిషేధం అని చెప్పారన్నమాట. కనుక ఈ రకమైనటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా మనం పాటిస్తూ సూర్యుడి నుంచి జవాన్ని తేజస్సుని సంపాదిస్తూ చక్కగా ఆనందంగా ఈ సంక్రాంతి పండుగని మనం ఆనందంగా జరుపుకోవాలి, అందరికీ సకల శుభాలు కలిగించాలి ఆ సూర్యభగవానుడు అని తెలియజేస్తూ ఈ పండగకి సూర్యుడితోటి సంబంధం ఉంది అని చెప్తున్నాం. సంక్రాంతి అంటే ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి మారటమే సంక్రాంతి అనే వివరాలు తెలియజేస్తూ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. స్వస్తి.